సార్ సార్ నమస్తే సార్. అయిపోయింది, మీకు వచ్చిన కూర్చోండి. ఆయన సార్ కూర్చోండి, ఆ సమాధానం చెప్పండి. ఏం తమ్ముడు, నీ పేరేంటి? భాస్కర్ రావు సార్, అడబాల భాస్కర్ రావు గారు. భాస్కర్ రావు గారు, అవునండి. చాలా సంతోషం భాస్కర్ రావు గారు. అవును సార్. నీకు ఎవరికి రాని ఆలోచన వచ్చింది. ఓసారి చరిత్ర మర్చిపోతూ ఉంటాం, అవునండి. మళ్ళీ గుర్తు చేసుకుంటే చరిత్ర గుర్తొస్తుంది. అవును సార్. ఇదే రోజు 47 సంవత్సరాల కంటే ముందు నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టాను. ఇప్పుడు 41 సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం దక్కింది. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధారణమైనటువంటి గౌరవం. ఇన్నిసార్లు గెలవడం, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ చేయని విధంగా 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు. అలాంటి యుగ పురుషుడి దగ్గర నేర్చుకున్న తర్వాత 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరు నాకు ఇచ్చారంటే అదే నేను చూపించిన చొరవ, పట్టుదల. 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా పనిచేశాను. ఇప్పుడు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూడా పనిచేశాను. నా రాజకీయం అంతా అరువు పెరగనిటువంటి రాజకీయ జీవితం నాది. నా ఆలోచన అంతా ఒకటే, నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్లకు, రాష్ట్రానికి, తెలుగు జాతికి న్యాయం చేయాలని ఏకైక సంకల్పం. ఈరోజు ఏ ముఖ్యమంత్రి రాడు, మీ ఊర్లో చెత్త ఉంటే నాకేం పని అనుకుంటారు. ఆ చెత్త వల్ల మీ ఆరోగ్యం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మళ్ళీ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర దిశగా అడుగులేస్తూ మీలో చైతన్యం తేవడానికి ఇక్కడికి వచ్చాను. అది తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్ట్. నా ఒకటే చూస్తారు మీరు, ఇంతవరకు ఎంత పనులు చేశానో రాబోయే 5-10 సంవత్సరాల్లో దానికంటే ధీటుగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే విధంగా అడుగులేస్తా. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నన్ను ఉపయోగించుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి. 2 విధాల వస్తేనే సాధ్యం. అట్లా కాకుండా మీరు చేయండి, మేము చూస్తూ ఉంటామంటే మొయిరాని భారం నా మీద ఉంది. నన్ను ఒక్కడే వదిలిపెడితే ప్రాబ్లం వస్తుంది. మీరు చేయూత ఇవ్వండి, అడుగు అడుగు కలిసి పయనిద్దాం. మళ్ళీ భారతదేశంలో రాబోయే 23 సంవత్సరాల్లో నెంబర్ 1 స్టేట్గా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. దానికి ఏ విధంగా ఫౌండేషన్ వేయాలని వేస్తాం. చాలా పగడ్బందీగా కార్యక్రమాలు చేపడతాను. థ్యాంక్ యూ. తీసుకుంటాను మా కాగితాలు ఇద్దరు ఇసురం. ఇంకెవరన్నా మహాడాల మా ఎక్కివ్వండి, ఆ లేడీస్ కూడా ఇద్దాం. కాగితాలని లాస్ట్లో తీసుకుంటానమ్మా, కాసేపు కూర్చోండి. కాగితాలు ఎప్పుడు ఇస్తూ ఉంటారు, ముందు మీలో మోటివేషన్ రావాలి. కాగితాలు ఉండేటివన్నీ కూడా పోయేటప్పుడు ఇవ్వండి. అవన్నీ ఈ విధంగా పరిష్కారం చేద్దాం. సభకు నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మన తణుకుపట్టణానికి ఇచ్చేసినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. సార్, మీరు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరము కృషి చేస్తారు, 24 గంటలు కూడా కష్టపడతారు. మీ తర్వాత వచ్చిన వాళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అలా లేకుండా మీకు ఇప్పటి నుంచి గత 20 సంవత్సరాల దాకా పరిపాలన మీ చేతిలో ఉంటే రాష్ట్రం స్వర్ణాంధ్ర అవుద్దని మా నమ్మకం.
మా నమ్మకం. అలాగే స్వర్ణాంధ్ర అంటే ప్లాస్టిక్ మీద నిషేధం గురించి చెప్తున్నారు సార్. సింగిల్ కవర్లు అయ్యి ఎక్కడ పడితే పంట బోధుల్లో, కాలువల్లో, చెరువుల్లో ఎక్కడ చూసినా వేసేస్తున్నారు. దాన్ని నిషేధించాలంటే ముందు ఆ పరిశ్రమలన్నింటిని మీరు గుర్తించి నిషేధించినట్లయితే ప్లాస్టిక్ రహిత సమాజం అవుద్ది. మళ్ళీ పూర్వబద్ధం ఇప్పుడు సత్రంలో కానీ ఫంక్షన్ హాల్లో కానీ స్టీల్ గ్లాసులు ఉండి పూర్వం ఆ స్టీల్ గ్లాసులో తాగిన తర్వాత మళ్ళీ కడిగి పెట్టుకున్నారు. ఇప్పుడు అక్కడ కూడా ప్లాస్టిక్ కవర్లు, ప్యాకెట్లు, గ్లాసులు, టీ గ్లాసులు ఇలా రావడం వల్ల ఎక్కడ చూసినా చెత్త 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 చాలా దారుణంగా ఉంది. మీరు నిర్ణయం తీసుకోండి, మీ అంటే మేము అందరం ఉంటాం. జై స్వర్ణాంధ్ర, జై స్వచ్ఛాంధ్ర. మరి స్వర్ణయుగంలాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలంటే మీరే ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. నేను గతంలో సర్పంచ్ చేశాను, ఏకాగ్రంగా సర్పంచ్ ఇచ్చారు. 5 సంవత్సరాలు కూడా మరి మీరు కానీ మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి మా గ్రామం అంతా తిరిగి మరి బాత్రూమ్లు కట్టించడం జరిగింది. బహిర్భూమికి అసలు వెళ్లకుండా చేయడం జరిగింది మా పరిపాలనలో 5 సంవత్సరాల్లో. అంతకుముందు గ్రామానికి స్వాగతం బోట్లు ఉన్నా కూడా పారిశుద్ధ్యం, చెత్త కార్యక్రమాలు, బహిర్భూమికి వెళ్ళడం ఇవన్నీ ఉండేవి. మరి అప్పుడు మా సెక్రటరీలు, అధికారులు మేము అందరం కూర్చొని మరి ఇంటింటికి వెళ్ళి బాత్రూమ్ బలవంతంగా కట్టించాం. కొంతమంది కట్టుకోనంటే మేమే కట్టి తర్వాత వాళ్ళ దగ్గర తాపి మీతలు అరువులు పెట్టి చేసాం. చాలా గ్రామాన్ని అభివృద్ధి. మరి తూర్పిప్పర్ గ్రామం ఏకాగ్రంగా నాకు సర్పంచ్ ఇచ్చారు, 5 సంవత్సరాలు చేసాం, చాలా అభివృద్ధి చేసాం. ఆ విధంగా ప్రతి ఒక్కరు కసిగా ఉంటే మీకులా మేము అందరం ఉంటే రాష్ట్రం ఎప్పుడూ అభివృద్ధి చెందిద్దని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆ అమ్మాయికి కూడా ఒక నిమిషం మైక్ ఇవ్వండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా నమస్కారములు. నా పేరు నందిని. నేను మాట్లాడడానికి గల కారణం, మా అమ్మగారికి గత 3 సంవత్సరాల నుంచి పెరాలసిస్తో ఇబ్బంది పడుతున్నారు. అయితే గత ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఉంది, కానీ అది ప్రతి దానికి ఉపయోగపడట్లేదు సార్. ఎంఆర్ఐ స్కానింగ్ అనగా ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్లు అనగా అవి గవర్నమెంట్ నుంచి చేయడానికి వీలు అవ్వట్లేదు సార్. అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే వేలుగా ఖర్చు అవుతున్నాయి సార్. దానికి మేము ఏదో రకంగా మధ్యతరగతి కుటుంబాలు చూస్తూ వదిలేయలేం కదా సార్. అందుకనేసి అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి ఏదో రకంగా బతకాలి అన్న ఉద్దేశంతో ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాం సార్. 3 సంవత్సరాలుగా గాయత్రి న్యూరో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్. సో చాలా ఖర్చు అయింది సార్, లక్షల్లో అయ్యింది. మా దగ్గర రిపోర్ట్స్ అవి ఉన్నాయి సార్. మేము డిసెంబర్ నెలలో పెన్షన్ కోసం అనేసి, పెరాలసిస్ పెన్షన్ కోసం అనేసి అప్లై చేస్తే సదరన్ సర్టిఫికేట్ కోసం స్లాట్ బుక్ చేశా సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మేడం రావట్లేదు, మేము తర్వాత కాల్ చేస్తాం అనేసి పంపించేసా సార్. అలా మేమే అని కాదు సార్, ఏలూరు నుంచి ఇంకా చాలా దూరం నుంచి కూడా వచ్చి వాళ్ళు పెరాలసిస్తో ఆ పేషెంట్ తీసుకొచ్చి చాలా ఇబ్బంది పడ్డారు సార్. మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి వాళ్ళు కాల్ చేయకుండా ఇప్పటికీ కూడా పెన్షన్ అందక ఇబ్బంది పడ్డారు. ఆ పెన్షన్ అనేది వస్తే కొంచెం మందుల కన్నా ఉపయోగపడతాయి కదా అన్న ఉద్దేశంతో మాట్లాడినాను సార్. అలాగే గవర్నమెంట్ నుంచి ఆరోగ్యశ్రీ పథకం అనేది బ్రీఫ్గా చెప్పు, అందరూ మాట్లాడాలి కదా. ఓకే సార్. ఇప్పుడు ఏదైతే అమ్మాయిది కలెక్టర్ గారు అమ్మాయి పేరు రాసుకోండి, వెరిఫై చేసి ఇమీడియట్ కంప్లీట్ చేయండి. ఏం లేదు సార్, ఓన్లీ పెన్షన్ రావాలి, సీఎం రిలీఫ్ ఫండ్ కి కొంచెం రావాలనేదే నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మాట్లాడుదురమ్మా. కూర్చోమ్మా, మాట్లాడుదమ్మా, కూర్చోమ్మా. ఏదైతే కూర్చో తమ్ముడు, కూర్చో మాట్లాడదాం. కూర్చోండి, మీరు కూర్చోవయా. కూర్చో, చెప్తే వినవే. నువ్వు కూడా కూర్చోవయా, కూర్చో. నువ్వు చాలా తెలివైన వాడివి, పనిచేయాలా. పనిచేసేది కూడా నేర్చుకోవాలి, మాట్లాడమే కాదు. మీరందరూ ఎట్టున్నారంటే నాకు పనులు చెప్పేసి వెళ్ళిపోదామని చూస్తున్నారు. నేను వచ్చేది